Hello my dear student. Today I discuss about conditional probability. Okay, conditional probability. So if E1, E2 are two events in sample space S. ఓకే, ఎస్లో E1 E2 అనేవి శాంపుల్ స్పేసెస్గా తీసుకున్నప్పుడు ద కండిషనల్ ప్రాబిలిటీ వి రిప్రజెంట్ P ఆఫ్ E2 బై E1 ఆర్ లేదంటే దీన్నే ఈ విధంగా కూడా రాసుకోవచ్చు P ఆఫ్ E2 E1 ఈ విధంగా కూడా రాస్తారు కండిషనల్ ప్రాబిలిటీ. ఓకే, that is equal to so P of E1 intersection E2 divided by P of E1. This is the conditional probability. Okay, so another, for example, P of E1 by E2 అయింది అనుకోండి, ఆర్ P of E2 such E1 that is equal to P of E1 intersection E2 divided by P of E2. న్యూమినేటర్ రెండింటికి సేమ్ వస్తుందండి. దిస్ ఈజ్ ద కండిషనల్ ప్రాబిలిటీస్ అనమాట. ఓకే, సో కాబట్టి మనకు అంటే ఇక్కడ ఏంటి E1 E2 అనేటివి ఎస్లో ఉన్నాయి. అంటే యు సీ దిస్ ఈజ్ ద శాంపుల్ స్పేస్ అనుకోండి. దిస్ ఈజ్ ద శాంపుల్ స్పేస్. సో దీనంతా ఎస్ అనమాట స్పేస్. దీంట్లో ఏమున్నాయి మనకు E1 E2లు ఉన్నాయి. E1 E2లు ఉన్నాయి. ఓకే, ఈ E1 E2లో మనకు P ఆఫ్ E2 బై E1 ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. అప్పుడు ఏమి P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2 బై P ఆఫ్ E1 అనమాట. ఓకే, దోస్ ఆర్ ద కండిషనల్ ప్రాబిలిటీస్. సో E1 ఇక్కడ E1 గ్రేటర్ దాన్ ఎస్ అంటే ఎప్పుడు కూడా ఎస్లోని సబ్సెట్స్ అనమాట ఇవి. అంటే ఎస్ ఫ్యామిలీలో ఉన్న సబ్సెట్స్ ఇవి. ఓకే, దిస్ ఈజ్ ద కండిషనల్ ప్రాబిలిటీ. ఇక్కడ P ఆఫ్ E1 0, P ఆఫ్ E2 0 గ్రేటర్ దాన్ 0 అనమాట. అంటే 0 కన్నా గ్రేటర్ దాన్లోనే ఉండాలి. అప్పుడు ఉన్నప్పుడు మాత్రమే ఇది మన కండిషనల్ ప్రాబిలిటీ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక చిన్నది ప్రాబ్లం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ తీసుకున్నాం అనుకోండి. యు టేక్ ఎనీ వన్ కాయిన్. ఆ కాయిన్ అనేదాన్ని ఎస్ అనుకుందాం. కాయిన్ అనేదాన్ని ఏమనుకున్నాం మీరు? ఎస్ అనుకోండి. దాంట్లో శాంపుల్ స్పేసెస్ అంటే ఏమేది? ఒక కాయిన్ తీసుకున్నాము. ఓకే, ఇది ఒక కాయిన్ అనుకోండి. ఓకే, ఎస్ అనే కాయిన్ ఉంది. ఈ ఎస్ అనే కాయిన్లో మనకి హెడ్ ఉంటుంది, నెక్స్ట్ టైల్ ఉంటుంది. హెడ్ అనే టైల్. సో ఇక్కడ హెడ్ అంటే E1 అనుకున్నట్లయితే, ఓకే, టైల్ అయితే E2 అనుకున్నట్లయితే మనకు E1 ఇంటర్సెక్షన్ E2. E1 ఇంటర్సెక్షన్ E2. E1 ఇంటర్సెక్షన్ E2 అంటే ఏమి? E1లో E2లో అంటే ఎస్లో మనకు హెడ్ టైల్ కదా వచ్చేది. మనకు హెడ్ టైల్ అంటే ఇక్కడ ఏమి 2 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. ఏముండే ఇక్కడ? 2 పాసిబిలిటీస్. సో ప్రాబిలిటీ మనం ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. ప్రాబిలిటీ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏమొస్తుంది పాసిబిలిటీ మనకు? హెడ్కి ఏమొస్తుంది మనకు? P ఆఫ్ హెచ్ ఏమొస్తుంది? 1 పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, అంతే కదా. 2 ఉన్నాయి కాయిన్కి. అంటే శాంపుల్స్ అనమాట. ఇది N ఆఫ్ ఎస్ కదా. ఏమిది? దీని ఫార్ములా ఏమి తెలుసు కదా? N ఆఫ్ E బై N ఆఫ్ ఎస్. N ఆఫ్ E అంటే ఏమి? ఇక్కడ హెచ్ అన్నది. ఓకే,
హెడ్ తీసుకున్నప్పుడు ఈ అంటే ఏమి ఇక్కడ హెచ్ అనుకున్నాం అనుకోండి. ఈ అంటే ఇక్కడ ప్రస్తుతానికి E1 ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనుకోండి. సో E2 ఈజ్ ఈక్వల్ టు టైల్ అనుకున్నాం. ఓకే, ఇప్పుడు ఏమనుకున్నాం, ఎన్ ఆఫ్ E1 అంటే ఒకటే కదా ఉండేది ఇక్కడ, కాబట్టి హెచ్ బై ఎన్ ఆఫ్ ఎస్ అంటే టోటల్ శాంపుల్స్ వేసుకుంటాం. దిస్ ఈజ్ ద ప్రాబిలిటీ. ఓకే, ఆ విధంగా తీసుకున్నప్పుడు అదేవిధంగా పీ ఆఫ్ టైల్ ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా 1/2నే ఉంటుంది పాసిబిలిటీ. సో ఎన్ ఆఫ్ E2 అనుకుంటే బై ఎన్ ఆఫ్ ఎస్. ఓకే, సో కాబట్టి మనకి ఏమొస్తుంది, మనకి అప్పటికి పీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. ఓకే, రెండింటికి కామన్గా ఉండేది ఏమైనా ఉందా? లేదు కదా, కామన్గా ఉండేది ఇది ఇండిపెండెంట్, ఇది ఇండిపెండెంట్ అయ్యింది. సో కాబట్టి మనం ఎస్ అనే శాంపుల్స్ తీసుకున్నప్పుడు హెడ్ కానీ టైల్ కానీ తీసుకున్నట్లయితే టోటల్ ప్రాబిలిటీ ఏమవుతుంది, మనకు 2 యాడ్ చేసినా మనకి 1 వస్తేనే అది ప్రాబిలిటీ పాసిబుల్ అవుతుంది అనమాట. ఓకే, సో కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి, ఈ ఫార్ములాస్ 2 గుర్తుపెట్టుకోవాలి. పీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. యు సీ ద వన్ ఎగ్జాంపుల్. చూడండి, ఇప్పుడు ఏదైనా ఇలా తీసుకున్నాం. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద సర్కిల్, నెక్స్ట్ దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద సర్కిల్. ఓకే, ఇదొక సర్కిల్, ఇదొక సర్కిల్. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ప్రాబ్లం. చూడండి, ఇక్కడ మనకు సి అనే శాంపుల్ స్పేస్ ఇచ్చాడు. ఇక్కడ సి అంటే ఏమి, సి అనే శాంపుల్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, సో కాబట్టి మనకి ఏం కనుక్కోవాలి, ఇక్కడ ఏ అనేది ఉంది, బి అనేది ఉంది. అంటే ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ, ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి, ప్రాబిలిటీ ఆఫ్ సి బై ఏ, ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై సి, ఇవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఏ సెట్లో ఉన్న వాల్యూస్ అన్నీ రాసుకోండి. ఏ సెట్లో వాల్యూస్ 1 ఉంది, 3 ఉంది, 5 ఉంది. అంటే 1, 3, 5. ఓకే, దిస్ ఈజ్ ద ఏ. నెక్స్ట్ బి వాల్యూ చూడండి, బిలో ఏమేమి ఉన్నాయి, నీకు 2 ఉంది, 3 ఉంది. సో 2, 3. నెక్స్ట్ సిలో ఏముంది, మనకు ఇవన్నీ వస్తాయి. అంటే 1, 2, 3, 1, 2, 3, 4, 5 కదా. అంటే ఏమి, సి అనే వాటికి ఏ అనేది సబ్సెట్ అనమాట. ఏ అనేది ఏమి ఇక్కడ సబ్సెట్. అంటే సి అనే వాటికి ఏని కానీ బి కానీ సబ్సెట్స్ అవుతాయి. అంటే ఏమి ఇక్కడ సిలో, అంటే సి అనే దానిలో ఏ అనేది ఉంది, బి అనే ఉన్నాయి. ఓకే, చూడండి ఈ నంబర్స్ అన్నీ దీనిలో ఉన్నాయా లేదా. సో కాబట్టి ఏ బి అనేటివి సి యొక్క సబ్సెట్ అనమాట. సో మనం ఏం కనుక్కోమన్నాడు వాడు, పీ ఆఫ్ బి బై ఏ ఫైండ్ అవుట్ చేయాలి. పీ ఆఫ్ బి బై ఏ అంటే మనకి ఫార్ములా తెలుసు కదా. సో పీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ డివైడెడ్ బై పీ ఆఫ్ ఏ కదా ఫార్ములా మనకు. ఓకే, అంటే బిలోను ఏలో ఉండే కామన్ ఎలిమెంట్ ఏముంది, నీకు 3 కదా. మనకు ఉండేది ఏముంది ఇక్కడ 3. కామన్ ఎలిమెంట్ ఏముంది, మనకి 3 ఉంది. అంటే దీన్ని పీ ఆఫ్ 3 ఉంది కామన్ ఎలిమెంట్. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఏ అంటే ఏమి, ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఏమున్నాయి ఇక్కడ మనకు, పీ ఆఫ్ 1, 3, 5. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు పీ ఆఫ్ 3 కావాలా, పీ ఆఫ్ 3. ఓకే, సో పీ ఆఫ్ 3 అనేది మనకి ఏమిది, ఒక డైస్ అనుకుందాం. ఇది ఏమిది అంతా కలిపి ఒక డై. అంటే మనకి యాక్చువల్గా ఏమొస్తుంది, మనకి 1, 5, 3, 2, 4 ఇవన్నీ కూడా ఒక డై లాగా అనుకున్నట్లయితే, ఓకే, ఏమిది ఒక డైస్ అనుకుంటే మనకు 6 ఫేసెస్, ఇదంతా మీకు డైస్ అనుకోండి. ప్రాబ్లం ఇది డైస్ ప్రాబ్లం. డై అనుకోండి. మరి టోటల్గా డైలో ఎన్ని ఉంటాయి, మనకు ఫేసెస్ ఎన్ని ఉంటాయి, 6 ఉంటాయి. ఆ 6 ఫేసెస్లో అంటే ఏమి, మనకు 6 ఫేసెస్ ఉంటాయా లేదా, 1, 2, 3, 4, 5, 6 ఉంటుంది. అంటే 3 ఎన్నిసార్లు మనకు వచ్చే అవకాశం ఉంటుంది, 1 టైమే కదా ఉండేది. సో కాబట్టి 1/6.
అంటే 1 పాసిబిలిటీ ఉంటుంది. అంటే 6 ఫేసెస్లో 3 అనేది ఒక ఫేస్ని ఆక్యుపై చేసి ఉంటుంది. అంటే 1 అనేది ఉందండి ఒక ఫేస్. 2 అనేది 1 టైం వస్తుంది, 3 అనేది 1 టైం, 4 అనేది 1 టైం, 5 అనేది 1 టైం. సో కాబట్టి టోటల్ 6లో అంటే ఏమి మనకు తెలుసు కదా, అవుట్కమ్ బై నంబర్ ఆఫ్ శాంపుల్ స్పేసెస్ కదా. సో కాబట్టి 1 పాసిబిలిటీ ఉంది, 3 అనేది 1 పాసిబిలిటీ. ఓకే, నెక్స్ట్ డివైడెడ్ బై ఇక్కడ 1 అనేది 1 పాసిబిలిటీలు అంటే మన డైలో ఏముంటుంది, 1 అనేది ఉంది కదా. సో పాసిబిలిటీ ఏమొస్తుంది, 1 టైమే వస్తుంది కాబట్టి 1/6 ప్లస్ 3 అనేది కూడా 1 పాసిబిలిటీనే కాబట్టి 1/6 ప్లస్ 5 అనేది కూడా 1 టైమే కాబట్టి 1/6. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి ఎల్సిఎం 1 అవుతుందా అంటే 1/3 అంటే ఎల్సిఎం 6 అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ఏ పి ఆఫ్ బి బై ఏ. నెక్స్ట్ అనదర్ చూడండి, ఇక్కడ పి ఆఫ్ ఏ బై బి, పి ఆఫ్ ఏ బై బి. సో పి ఆఫ్ ఏ బై బి అంటే మనకు తెలుసు కదా, ఏమిది, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ బి, దట్ ఈజ్ ఈక్వల్ టు, సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఏముండే మనకు, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏకి బికి కామన్గా ఉన్న ఎలిమెంట్ ఏముంది నీకు, 6ఏ కదా. ఏమొస్తుంది నీకు, 3 ఒకటే కదా ఉండేది కామన్, పి ఆఫ్ 3 బై పి ఆఫ్ బి. బి ఏముంది మనకు, పి ఆఫ్ బి, బి వాల్యూస్ వచ్చి మనకి ఏమొస్తాయి, మనకు 2, 3 వస్తుంది. అంతే కదా మనకు, అంతే కదా, బిలో ఉండేది 3 2 ఉంది. సో కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ 3 ఇన్ ద డైస్ అనుకోండి, ఏం పాసిబిలిటీ ఉంది, 1 టైం 3 అనేది 1 టైం వచ్చే అవకాశం ఉంది కాబట్టి, సో కాబట్టి 1/6 డివైడెడ్ బై 2, 3 అంటే డైస్లో మనకి 2 1 టైం వచ్చే అవకాశం ఉంది కాబట్టి, ప్లస్ అంటే 3 కూడా 1 టైం వచ్చే అవకాశం ఉంది కాబట్టి 1/6. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఏమొస్తుంది మనకు అంటే 1/2 పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ అనదర్ పి ఆఫ్ సి బై ఏ, పి ఆఫ్ సి బై ఏ. ఓకే, సో కాబట్టి పి బై సి బై ఏ అంటే ఏమి, పి ఆఫ్ ఏ సి ఇంటర్సెక్షన్ ఏ హోల్ డివైడెడ్ బై, ఓకే, నెక్స్ట్ ఏముంది, పి ఆఫ్ ఏ, పి ఆఫ్ ఏ, దాట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ అంటే ఏముంది, దీనిలో మనకు కామన్గా ఉండేది ఏముంది చూడండి, ఇదంతా సి తీసుకున్నాం అనుకోండి, అంతా సి తీసుకున్నాం, కామన్గా ఉండేది సిలో 5 ఉంది, ఏలో కూడా 5 ఉంది కదా. సో కాబట్టి పి ఆఫ్ ఓకే, పి ఆఫ్ ఏమేమి వస్తాయి మనకి ఇక్కడ, కామన్గా ఉండే ఎలిమెంట్స్ 3, 5, ఏమిది 3, 5. ఓకే, 3, 5 డివైడెడ్ బై పి ఆఫ్ ఏ, పి ఆఫ్ ఏ కామన్ ఏముంది ఇక్కడ 1, 3, 5 కామన్ టర్మ్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు పాసిబుల్ 3, 5 అంటే 1 టైం పాసిబిలిటీ ఉంది కాబట్టి 1/6 ప్లస్ ఇది కూడా 1 టైం కదా 1/5, 1/6 ఇది కూడా డివైడెడ్ బై 1, 3, 5 అంటే ఏమి 1/6 ప్లస్ 1/6 ప్లస్ 1/6. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఇది 2/6 అవుతుంది. ఇక్కడ 2/6 క్యాన్సిల్ అవుతుంది ఎల్సిఎం అంటే 2/3 టైమ్స్ పాసిబిలిటీ ఉంది మనకు. ఓకే, సో నెక్స్ట్ పి ఆఫ్ ఏ బై సి అనుకోండి. సో పి ఆఫ్ ఏ ఏముంది మనకి ఇక్కడ, పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఫార్ములా ఏమి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి బై పి ఆఫ్ సిగా రాసుకోవచ్చు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఏకి
సికి కామన్గా ఉండే ఎలిమెంట్ ఏమి 5 కదా. సో కాబట్టి ఏమొస్తుంది మనకి, ఇది ఏమేమి వస్తుంది మనకు కామన్గా ఉండే పి ఆఫ్ ఏ కదా. ఏ వచ్చింది కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ సి. ఓకే, పి ఆఫ్ 2, 3. ఓకే, సో మీరు ఇది ట్రై చేసుకోవచ్చు. మీరు కామన్గా ఉండేది 2 వాల్యూస్ ఉన్నాయి లేదా కామన్గా. సో కాబట్టి పి ఆఫ్ ఏ బై సి ఈక్వల్ టు 1/6. సో ఈ ప్రాబ్లం మీరు ట్రై చేయండి. అట్లాగే సరే ఈ 3 ప్రాబ్లమ్స్ నేను చేశాను, మీరే ట్రై చేసుకోండి ఈ ప్రాబ్లమ్స్. ఓకే, సో మనకు ప్రాబిలిటీస్ ఈ విధంగా మనము ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, గుర్తుంచుకోండి ప్రాబ్లమ్స్ ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి, ఈ మోడల్స్. ఓకేనా, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మీరు సాధన చేసుకోండి. ఇవి మనకి యాక్చువల్గా చేయాలనుకుంటే మనం ప్రాబ్లమ్స్ అనేది ఇలాగా మనం కండిషనల్ ప్రాబిలిటీ చేయాలి. సో కండిషనల్ ప్రాబిలిటీ మనం చేసేసాం. సో కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ రెండు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ E2 వచ్చింది అనుకోండి, పైన E2 ఉండదు, పైన E2 ఉంటుంది, కింద E2 ఉండదు. చూడండి, సో E1 ఏది వస్తే అది కింద రాసేస్తారు, పైన అంతా ఇంటర్సెక్షనే వచ్చేస్తుంది మీకు. ఓకే, this is the conditional probability concept. I will go for Bayes theorem.